బ్యాంకాక్ ను వణికించిన భారీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.7గా నమోదు. భారీగా ప్రాణ ఆస్తి నష్టం. భూకంపం ధాటికి బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం. థాయిలాండ్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రధాని షినబ్రత. మయన్మార్ లో 3 సార్లు కంపించిన భూమి, 59 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు. ప్రపంచ దేశాలు ఆదుకోవాలి అని మయన్మార్ ప్రధాని విజ్ఞప్తి. భారత్లోనూ పలుచోట్ల కంపించిన భూమి. మణిపూర్ ఈస్ట్ గారో హిల్స్ లో 4.0 తీవ్రతతో ప్రకంపనలు. ఆగ్నేయ ఆసియాలోని దేశాలపై భూకంప ప్రభావం. బంగ్లాదేశ్ లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు. మయన్మార్ బ్యాంకాక్ లో భూకంపాలపై స్పందించిన మోదీ, అన్ని విధాలా సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ ఎక్స్ లో పోస్ట్. స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై వైఎస్ జగన్ ట్వీట్. కూటమి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నారు అని పార్టీ క్యాడర్ కు జగన్ అభినందనలు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆందోళన. కార్మికుల తొలగింపును ఉపసంహరించుకోవాలి అని డిమాండ్. బాపట్ల జిల్లా తూర్పుపాలెంలో మిర్చి రైతులను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మేరుగు నాగార్జున. కర్నూలు విద్యుత్ సౌధ ఎదుట సిపిఎం నేతల ఆందోళన. స్మార్ట్ విద్యుత్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు. నిర్బంధంగా వసూలు చేయకూడదు అన్న న్యాయస్థానం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. 2% డిఏ పెంపునకు కేబినెట్ ఆమోదం. పంజాబ్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ కు సుప్రీం ప్రశంసలు. దల్లేవాల్ నిరసనలో ఎలాంటి రాజకీయ అజెండా లేదు అని కితాబు. 2025 ఫిబ్రవరిలో 10 మంది హిందువులపై దాడులు జరిగాయి. భారత్ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తోంది అన్న జైశంకర్. ఏప్రిల్ 19 నుంచి అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ. బోస్టన్లో ప్రవాస భారతీయులతో భేటీ అయ్యే ఛాన్స్. నేపాల్లో రాచరిక అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు. రాజధాని కాఠ్మండూలో ఉద్రిక్త పరిస్థితులు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 191, నిఫ్టీ 72 పాయింట్ల చొప్పున లాస్. పసిడి ప్రియులకు షాక్. వరుసగా 3వ రోజు పెరిగిన బంగారం ధరలు.